హాయ్, ఆంధ్రప్రభ టీవీకి స్వాగతం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రవి గారు ఉన్నారు. హై సార్. హాయ్ సార్, సో ఏ కారణాల చేత ఢిల్లీలో ఆప్ ఓటమి పాలైంది? ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఢిల్లీలో ఆప్ కొంచెం మెజారిటీ తగ్గుద్ది, ఓడిపోద్ది అంటున్నారు. కానీ ఈ రేంజ్లో ఓడిపోతుంది. బీజేపీకి ప్రజలు ఇంకొంచెం 27 ఏళ్ల తర్వాత అవకాశం ఇస్తారని మాత్రం చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి ఎడ్జ్ ఇచ్చినాయి, బీజేపీ అధికారంలోకి రావచ్చు అని చెప్పినాయి. కానీ ఆ మాట, ఆ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూడా నమ్మకం లేదు. అందుకే నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత సో ఎవరైతే పార్టీలోకి వస్తారో వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకోవాలని, ఆప్ వాళ్ళని తీసుకోవాలని ట్రై చేసింది. సో కట్ చేస్తే ఇవాళ రిజల్ట్స్ మాత్రం అందరికీ దాదాపుగా షాక్లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బీజేపీకే పెద్ద షాక్గా ఉన్నాయి. సో బీజేపీకి అధికారంలోకి అంటే కొంచెం మెజారిటీ స్థానాలు వస్తాయి అని నమ్మారు తప్ప అధికారంలోకి వస్తామని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇక్కడ వాళ్ళు చేసిన ప్రయత్నాల కంటే కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన తప్పులే ఎక్కువనండి. సో అందులో ప్రధానంగా ఈ ఆప్ పార్టీ ఓడిపోవడానికి ఉన్న ప్రధాన 5 కారణాల్లో మొట్టమొదటి ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రభుత్వాన్ని మొత్తం కుదిపేసింది. సో దానికి సంబంధించి అరెస్టులు జరిగినాయి. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కవితను అరెస్ట్ చేశారు, అట్లాగే శరత్చంద్రారెడ్డి అరెస్ట్ చేశారు, లిక్కర్ స్కామ్లో మాగుంట కొడుకును కూడా అరెస్ట్ చేశారు, సిండికేట్గా మారారు అన్న విషయంతోనే అరెస్టులు జరిగినాయి. సో దీని నేపథ్యంలో కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. సో అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆయన నాకు సంబంధం లేదు అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి అరెస్ట్ వరకు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అరెస్ట్ వరకు వెళ్ళిందంటే ఎంతో కొంత నిజం ఉంటుందని జనాలు నమ్మారు ఢిల్లీ ప్రజలు. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఈ ఆపు ప్రభుత్వంకు ఉన్న క్రెడిబిలిటీ మొత్తాన్ని నాశనం చేసేసింది. ఎంత నాశనం చేసిందంటే ప్రజలు కూడా ఈ విధంగా స్కామ్ జరిగింది అంటే, ఇక్కడ చాలా వేరే మామూలుగా ఇతర స్కామ్స్తో పోలిస్తే అమౌంట్ చిన్నదే, 100 కోట్ల స్కామే. కానీ 100 కోట్లు అయినా కూడా ఆయన పార్టీ పెట్టింది ఎలాగా, అవినీతి లేకుండా పరిపాలన చేస్తారని చెప్పి. అవినీతి లేకుండా పరిపాలన చేస్తారని చెప్పిన వ్యక్తే అవినీతికి పాల్పడితే ఎలా? ఇదే క్వశ్చన్ ఆ ఢిల్లీ ప్రజలు వేసుకున్నారు. సో అదిగాక మళ్ళీ 3 సార్లు అవకాశం ఇచ్చాం. ఇప్పుడు ఇంకోసారి ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు? వాళ్ళు ఎలా చేస్తారో చూడాలి కదా. ఆ అవకాశం ఒకసారి బీజేపీ కూడా ఇస్తే ఎలా ఉంటుంది అనేది. సో ఈ అవినీతి, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఈ ఆ ప్రభుత్వానికి ఉన్న క్రెడిబిలిటీ మొత్తాన్ని దెబ్బతీసింది. సో అది మొదటి పాయింట్. రెండో పాయింట్ అవినీతి ఆరోపణలు. సో అవినీతి ఆరోపణలు ఇప్పుడు ఈ కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అవినీతి మొత్తాన్ని చీపురుతో తుడిచేస్తాం అని చెప్పిన ఆయన వాగ్దానంతో ఆయన అధికారంలోకి వచ్చారు. మొదటిసారి వచ్చాడు, ఆ తర్వాత మరోసారి నమ్మారు. ఆ తర్వాత అక్కడున్న లోకల్ పాలిటిక్స్ అంటే మామూలుగా ఈ లెఫ్టినెంట్ గవర్నర్ పాలిటిక్స్ వల్ల అధికారం కోల్పోయి మళ్ళీ సెకండ్ టైం కూడా అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా అంతవరకు బాగానే ఉంది. కానీ మూడోసారి వచ్చేసరికి వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు భయంకరంగా, స్కూల్ విషయంలో, ఈ మామూలుగా ఎయిడెడ్ పాఠశాలల విషయంలో, ప్లస్ ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇక వాళ్ళని ప్రధానంగా ఒక భూస్థాపితం చేసింది. వాళ్ళ ఇమేజ్ మొత్తాన్ని దారుణంగా నాశనం చేసింది. సో ఈ ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వటం, సిసోడియా అరెస్ట్ అవ్వటం, వీళ్ళంతా ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తాన్ని ప్రజలు గమనించారు. సో అవినీతి ఆరోపణలు వచ్చినాయి. సో అవినీతి ఆరోపణలు వచ్చిన తక్కువ అమౌంట్ పెద్ద అమౌంట్ పక్కన పెడితే వాళ్ళ మీద ఒక మరకలా మిగిలిపోయింది. సో ఆ మరక అనేది వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ దాన్ని తుడిచిపెట్టుకోలేకపోయారు. అది ఎప్పటికప్పుడు వాళ్ళు వెంటాడుతూనే ఉంది. సో ఇంత తక్కువ ఉన్న కొంచెం ఈ న్యూఢిల్లీ లాంటి ప్రాంతంలోనే వీళ్ళు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అవినీతి చేశారనే ఒక అపప్రద ఆ ప్రభుత్వాన్ని చాలా కొంగదీసింది. సో దాని తర్వాత వాళ్ళు దాన్ని సరిదిద్దుకోలేకపోగా దానిపైన ఫైట్ చేయడం మొదలుపెట్టారు. దీని మీద వీళ్ళ మీద నెగిటివిటీ ఎక్కువైపోయింది. సో ప్రజల్లో నెగిటివ్ ఎక్కువైపోయి దీనితో ఈలోపు బీజేపీ చేసిన ప్రాపగండా కావచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పిన కొంచెం ఆరోపణలు కావచ్చు, ఏ విధంగా జనాలు కొంచెం అవినీతి ఆరోపణలో నిజంగానే ఆప్ సర్కార్ ఇరుక్కుందేమో అన్న డౌట్ వచ్చేలా చేసింది. సో అది పెద్ద మైనస్ అయిందండి. ఇంకా మూడో పాయింట్ బీజేపీతో గొడవలు. సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు వాళ్ళు అధికారం కోసం అధికారం చేపట్టారు, రాజకీయాల్లోకి వచ్చారు, అధికారం చేస్తున్నప్పుడు ప్రత్యర్థి ఉంటారు. ఆ ప్రత్యర్థిని ఎప్పటికప్పుడు తమ యొక్క వ్యూహాలతో ఎదుర్కోవాలి. కానీ బీజేపీతో మొదటిసారి, రెండోసారి పర్ఫెక్ట్గా ఫైట్ చేసిన కేజ్రీవాల్ మూడోసారి మాత్రం అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎందుకంటే తన వైపు కొన్ని తప్పులు చేశాడు. సో ఆ తప్పులు చేసిన దానికి వాళ్ళు ఎప్పటికప్పుడు సమర్థించుకోలేక వాళ్ళతో ఫైట్ చేసే విధానంలో ప్లస్ ఎప్పటికప్పుడు ఈ బీజేపీ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూనే ఉంది. సో వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు, వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. సో ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. సో మనం స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సరిగా ప్రజాపాలన చేయండి, అడ్మినిస్ట్రేషన్ చేయండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అని ఒక పార్టీకి అధికారంలో ఇస్తే వాళ్ళు అధికారంలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇలాంటి అవినీతి స్కాములు చేస్తూ మళ్ళీ పక్క పార్టీతో గొడవలు పడుతున్నారు, ఇదే పనిగా ఉంటున్నారు. సో దీన్ని ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఐదర్ వాళ్ళకన్నా అవకాశం ఇవ్వాలి, వీళ్ళకన్నా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళకిస్తే సెంట్రల్తో వాళ్ళకి సయోధ్య కుదరట్లేదు, అదే సెంట్రల్కి ఇస్తే 2 చోట్ల అధికారం వాళ్ళదే కదా. సో ఆటోమేటిక్గా ఇక ఈ గిల్లి కజ్జాలు ఉండవు. కాబట్టి
రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, న్యూఢిల్లీ కూడా బాగా అభివృద్ధి చెందుద్ది అనే నమ్మకం బీజేపీ వాళ్ళు ఇవ్వగలిగారు. ఆ నమ్మకాన్ని కేజ్రీవాల్ ఇవ్వలేకపోయాడు. సో నేను ఫైట్ చేస్తున్నాను, ఎక్కడెక్కడ ఫైట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన మీరు ఒకసారి గమనిస్తే అరెస్ట్ అయిన తర్వాత జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో నుంచి కూడా ఫైట్ చేస్తున్నాడు. సో జైలుకి వెళ్ళిన వ్యక్తి సో స్వచ్ఛందంగా రాజీనామా చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఆయన వెళ్ళిన ఒక 2-3 నెలల వరకు ఇవ్వలేదు. జైల్లోనే ఉండి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తాను, నేను ముఖ్యమంత్రిగా గెలుస్తాను అని ఒక రకమైన అహంభావపూరిత ఒక కాన్ఫిడెంట్. ఓకే. సో అది జనానికి నచ్చలేదు. సో బీజేపీ క్లెయిమ్ చేసుకుంది. సో బీజేపీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు మేము ఆప్ కంటే అద్భుతంగా చేస్తామని ఏ రోజు చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆప్ కార్యక్రమాలే చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళ స్కూల్ డెవలప్మెంట్ కానీ, సో మామూలుగా ఈ వెల్ఫేర్ డెవలప్మెంట్ కానీ, ప్లస్ మహిళలకి మెట్రోల్లో ఫ్రీ జర్నీ కానీ, ఇవన్నీ కొన్ని బాగున్నాయి. ఇవన్నిటికీ గతంలో ప్రజలు ఆసక్తి చూపించారు. ఇప్పుడు అవే పథకాలు బీజేపీ వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాము, కావాలని ఇంకా 2-3 ఎక్కువ చేస్తాం తప్ప తగ్గించమనే సరికల్లా అందరూ బీజేపీ వైపు మొగ్గు చూపారు. దీంతో ఆటోమేటిక్గా ఆప్ మీద కొంచెం నిరాసక్తత వచ్చేసి కొంచెం జనాలు కూడా వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయారు. సో ఇంకా ఆప్ ఓడిపోవడానికి ఇంకో కారణం, బాగా ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ వల్లే ఆప్ ఓడిపోయిందంటే మీరు నమ్ముతారా? ఎందుకు ఎలా? కానీ నమ్మి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు మీ ముందున్న మీ ప్రత్యర్థి చాలా బలమైన వ్యక్తి, మోడీ లాంటి వ్యక్తి, అమిత్ షా లాంటి వ్యక్తి, అందులో అన్నిటికీ మించి అధికారంలో ఉన్న పార్టీ. అలాంటి పార్టీని నువ్వు ఢీ కొట్టాలి అన్నప్పుడు నీ వ్యూహాలు ఎంత బలంగా ఉండాలి, నీ పక్కన సైన్యం ఎంత గట్టిగా ఉండాలి. గతంలో కూడా ఎవరన్నా వేరే దేశ రాజులు మన మీద దండెత్తితే మనం వాళ్ళంతా కలిసిపోయి యూనిటీగా వాళ్ళని ఓడించేవాళ్ళు. అలాంటప్పుడు ఈ కేజ్రీవాల్ని సొంతంగా గెలుస్తారు, నాకు తిరిగే లేదనుకుంటా కాంగ్రెస్ పార్టీని కలుపుకోలేదు. అటు రాహుల్ గాంధీ కూడా ఇగోకపోయాడు, ఈయన ఇగోకపోయాడు. ఇద్దరు కలిసి విడివిడిగా పోటీ చేయడం ఏమైంది? ఇప్పుడు ఇద్దరు కలిసి ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళు కాదని ఇప్పుడు ఆయనకు ఇప్పుడు మొత్తం 10 ఓట్లలో ఈయనకి ఆప్కి 2 ఓట్లు, కాంగ్రెస్కి 2 ఓట్లు బండి, 6 ఓట్లు బీజేపీకి బండి, అట్లా బండి. ఇప్పుడు వాళ్ళకి ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి ఓట్లు వచ్చినాయి, కానీ వాళ్ళిద్దరు ఓడిపోయారు, ఈయన గెలిచాడు. అలా అవుతారు అనమాట. సో అలాంటి సిచ్యువేషనే మన గతంలో కూడా ఎట్లా జరిగింది. ఇప్పుడు ఇది మామూలుగా పవర్ స్టార్ సినిమా చెప్పినట్టు ఎక్కడ నెగ్గాల కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే తెలివైన వాడని. అదే చేశారా పవన్ కళ్యాణ్? అదే చేశాడు కదా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయనకున్న స్టామినాకి, మొన్న ఆ వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతకి ఆయన చాలా స్థానాల్లో పోటీ చేయొచ్చు, చాలా స్థానాల్లో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా కూడా వైసీపీ అధికారంలో రాకూడదన్న ఒక బలమైన టార్గెట్ పెట్టుకుని బీజేపీ చంద్రబాబుతో కలిశారు. చంద్రబాబు ఇచ్చిన వాళ్ళ ఆఫర్కి ఒప్పుకున్నారు. 24 సీట్ల నుంచి 21 సీట్లు పడిపోయాడు. ఎంపీ సీట్లు కూడా 6-7 అడిగితే చివరికి 3 ఇచ్చారు. అయినా కూడా ఎక్కడ నాకు ఇంత నేను ఇంత ఇస్తేనే పోటీ చేస్తాను, లేకపోతే చెయ్యను అని ఏ రోజు అనలేదు. ఆయన ఇచ్చినవి తీసుకున్నారు. ఎందుకంటే మనం ఇచ్చిన వాటికన్నా, మనం డిమాండ్ చేసే కన్నా మనం గెలిచి చూపించడం ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మనకు గెలుపు ముఖ్యం, అధికార మార్పిడి ముఖ్యం అని బలంగా నమ్మాడు. ప్రజలు కూడా నమ్మించాడు. అందుకే మొన్న కూటమి ప్రభుత్వం అంత గొప్ప ఘన విజయం సాధించింది. వైసీపీ 11 సీట్లు పరిమితం అవ్వడానికి కారణం వాళ్ళకున్న వ్యతిరేకత ప్లస్ వీళ్ళ సమిష్టి కృషి. వీళ్ళిద్దరూ కలిశారు కాబట్టే అంత బంపర్ మెజారిటీ సాధ్యమైంది. ఇదే సిచ్యువేషన్ ఢిల్లీలో రిపీట్ అయి ఉంటే బాగుండేది. కేజ్రీవాల్, రాహుల్ గాంధీ కలిసి ఉంటే బ్రహ్మాండమైన వ్యక్తి వచ్చేది. ఇప్పుడు ఇందాక కూడా కేజ్రీవాల్ ఓడిపోయిన తర్వాత, ఆ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కేటీఆర్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు, కంగ్రాచులేషన్స్ టు రాహుల్ గాంధీ అని పెట్టాడు. అసలు రాహుల్ గాంధీకి ఏ సంబంధం అంటే అంత వెటకారం పెట్టారన్నమాట. అంటే కేవలం రాహుల్ గాంధీ వల్లే బీజేపీ గెలిచింది అక్కడ. ఓకే, కేవలం రాహుల్ గాంధీ ఈగోకు పోవటం వల్లే, కేవలం ఇప్పుడు ఆప్ని కలుపుకోకుండా వెళ్ళిపోవటం వల్ల, ఇద్దరు విడివిడిగా పోటీ చేయడం వల్లే ఓటు చీలిపోయి, నెగిటివిటీ ఓటు చీలిపోయి అదంతా బీజేపీకి ప్లస్ అయింది. అలా బీజేపీ గెలిచింది. అంటే బీజేపీ వాళ్ళు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అంతే, మరి వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు కేటీఆర్ అదే ట్వీట్ చేశాడు ఇండైరెక్ట్ గా, వెటకారంగా. అది సర్కారిజం అనమాట. అదే మీ చేతకానితనం వల్లే ఇప్పుడు బీజేపీ అన్ని చోట్ల గెలుస్తుంది. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు, బీజేపీ అధికారంలో నుంచి పోదు. అది ఆయన స్టేట్మెంట్. ఓకే, అది అంటే అదే నీ ముందు బలమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు నువ్వు ఢీకొట్టాలంటే నువ్వు ఎంత వ్యూహాలు ఉండాలి, ఎంతమంది కలుపుకెళ్ళాలి. సో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని హర్యానాలో కలిసి పోటీ చేశారు కదా, మరి ఇక్కడ కలిసి పోటీ చేసిన సరిపోయేది కదా. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ధీమా, మేము గెలుస్తామని వాళ్ళు గెలుస్తారని వీళ్ళు గెలుస్తారని వాళ్ళు, ఇద్దరు గెలుస్తారని. చివరికి చూస్తే బీజేపీ గెలిచింది. పిల్లిపోరు పెట్టదిచ్చిందని సామెత ఉంటుంది కదా, ఆ సామెత ప్రకారం ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుని వాళ్ళ అధికారం చేశారు. ఓకే, వీళ్ళిద్దరే ఈగో అక్కడ బీజేపీ గెలుపుకి కారణం. ఇక లాస్ట్ పాయింట్ మనం చాలా తక్కువగా చూస్తాం, కానీ చాలా గొప్ప పాయింట్ అండి ఇది. ఎందుకంటే 5వ పాయింట్ 12 లక్షల ఇన్కమ్ ట్యాక్స్.
ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్, ఇన్కమ్ ట్యాక్స్ మనకి 12 లక్షల వరకు పెంచారు కదా, 12 లక్షల సంపాదన ఉన్నంత వరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అండ్ బాగానే ప్రచారం అది బాగా ప్రచారం జరిగింది. అదిగాక ఫిబ్రవరి 5వ తారీఖు ఎలక్షన్, అది 5వ తారీఖు ఎలక్షన్ అయితే ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో అక్కడ ఉండే వాళ్ళందరూ న్యూఢిల్లీలో ఉండేవాళ్ళు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ కంపెనీ కానీ చాలా మంది ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటారు. అక్కడ ఉండే ఉద్యోగులందరికీ దాదాపుగా సంవత్సరం నెలకి ₹1,00,000 ₹1,50,000 శాలరీ పైన ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఆ రేంజ్ సంపాదన వస్తే తప్ప అక్కడ బతకలేరు. అవును, అంత సంపాదించారు వాళ్ళందరికీ. ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అనేది చాలా పెద్ద ప్లస్ అయింది. సో బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది, మనకి ఇంత బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మన స్టేట్లో కూడా అధికారంలోకి వస్తే చాలా బాగుంటుంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అందుకని సో బీజేపీకి ఓటేశారు. అన్నిటికీ మించి దీని తోడు ఇక్కడ ఇందాక చెప్పాల్సిన 4వ పాయింట్లో, ఇప్పుడు మనకి మొత్తం వచ్చిన ట్రెండ్స్ని గమనిస్తే ముస్లిం ఓట్లు ఉన్న ప్రతి చోట బీజేపీ గెలిచింది. అవునవును సార్, ఇదే నేను చెప్పాలనుకున్నాను. ఎలా సార్ అసలు ఒక బీజేపీకి అంత ఫేవర్ గా ముస్లింలు ఓటేశారంటే కొంచెం ఆలోచించారు. అది ఎందుకు గెలిచిందంటే ముస్లిమ్స్ అందరూ బీజేపీకి ఓటేయలేదు. ముస్లిం జమానా ఉన్న చోట వాళ్ళు కాంగ్రెస్ కి ప్లస్ ఆప్ కి ఓటేశారు. సో వాళ్ళ ఓట్లు మొత్తం నెగిటివ్ ఓట్లు మొత్తం చీలిపోయినాయి. ఇక్కడ చీలిపోయిందంటే ఆటోమేటిక్ గా బీజేపీకి ప్లస్ అయింది, అది ప్లస్ అయింది అనమాట. అది అట్లాగా. సో వాళ్ళందరూ కలిసి వాళ్ళు బీజేపీకి ఓటేయలేదు. బీజేపీ ఓటేయకుండా వాళ్ళు నచ్చిన వాళ్ళకి కొంతమంది కాంగ్రెస్ కి కొంతమంది ఆప్ కి ఓటేసుకున్నారు. కట్ చేస్తే బీజేపీ అభ్యర్థి గెలిచాడు. అలా చాలా నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈ క్రాస్ ఓటింగ్ మరి ముందు రాహుల్ గాంధీ కానీ కేజ్రీవాల్ కానీ ఊహించలేదని ఊహించారు. కేవలం ఈగో వల్ల ఇప్పుడు న్యూఢిల్లీని ఒక 11 సంవత్సరాల నుంచి న్యూఢిల్లీ వాళ్ళ చేతిలో న్యూఢిల్లీ పోగొట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. అంటే ఇంకా చెప్పాలంటే గత 3 సార్లు నుంచి కాంగ్రెస్ పార్టీ అక్కడ వచ్చిన సీట్ల మొత్తం సున్నానే. అంటే ఒకప్పుడు అంటే ఈ ఆప్ కంటే ముందు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి సీట్లే వచ్చే పరిస్థితి లేదు. సైడ్ ఆపే కాకుండా కాంగ్రెస్ కూడా ఫెయిల్ అయిపోయింది అది. సో వాళ్ళు సరిగా ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. అంటే లోకల్ పార్టీని కలుపుకుంటే ఎలా, లోకల్ పార్టీని కలుపుకుని వెళ్తేనే నువ్వు ఒక ఐరావతం లాంటి ఒక పెద్ద బీజేపీని నువ్వు ఢీ కొట్టగలవు. అలాంటి ఢీ కొట్టాలంటే నీకు ఎన్ని వ్యూహాలు ఉండాలి. లోకల్ పార్టీని ఎలా కలుపుకెళ్ళాలి, వీళ్ళు ఎవరిని కలుపుకోకుండా ఒంటెద్దు పోకుండా వెళ్తా ఒక్కడినే పోరాడతానంటే అవ్వదు. అది రాహుల్ గాంధీకి అవ్వదు, అది కేజ్రీవాల్కి అవ్వదు. అందరూ కలిస్తేనే సమిష్టిగా విజయం సాధించగలరు. అది మిస్ అయింది కాబట్టి ఈసారి అక్కడ బీజేపీ గెలిచింది. ఇంకా 5వ పాయింట్, ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించింది. అది మనకు తెలియదు, మనకంటే అదే పెద్ద ప్రచారంగా ఉండదు. కానీ ఎగ్జాక్ట్గా ఈ ఎఫెక్ట్ మనకు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఢిల్లీ లాంటి ప్రాంతంలో చెప్పాను కదా, ఢిల్లీ లాంటి ప్రాంతంలో ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ ఇది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చాలా మంచి బెనిఫిట్ చూపించింది. అందువల్ల ఇదంతా బీజేపీ ప్లస్ అయింది. సో ఈ 5 కారణాలు మెయిన్, ఈ కేజ్రీవాల్ ఓడిపోవడానికి, ఆ ప్రభుత్వం ఓడిపోవడానికి, సో బీజేపీ ప్రభుత్వం అధికారం రావడానికి దోహదపడిన ఈ 5 చాలా ఇంపార్టెంట్ మేజర్ కారణం. ఆపే కాదు, ఢిల్లీలో కాంగ్రెస్ కూడా భారీ తప్పు చేసింది ఈ విషయంలో. సో థ్యాంక్ యూ సార్, మంచి 5 పాయింట్లు చెప్పినందుకు. సో నెక్స్ట్ ఎలక్షన్కి కూడా వాళ్ళు ఒక మంచి స్ట్రాటజీతో వెళ్తే ఒకవేళ కాంగ్రెస్ ఆర్ ఆప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు బీజేపీ పాలన ఎలా ఉంటుందో చూడాలి సార్. సో ఇలాంటి విలువైన విషయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.